బైబిల్ గ్రంథం కూడా కొంతమంది వ్యక్తుల జీవితాలు మన వ్యక్తిగత జీవితానికి ఉపయోగపడేటట్లుగా అనుసరణీయమైన జీవితాలు కలిగిన వారు కలరు. మన ముందు తరాల వాళ్ళు మనకు రోల్ మోడల్స్. వీళ్ళని బైబిల్ గ్రంథం ఏముందంటే సాక్ష్య సమూహం అన్నారు. తర్వాత వ్యక్తి మనకు బైబిల్ గ్రంథంలో అబ్రహాం కనపడుతుంది. అబ్రహాము చాలా గొప్ప మాదిరి మనకు విశ్వాసంలో. ఎంత గొప్ప మాదిరి అంటే దేవుడు ఏం చెప్తే అది చేయటంలో తన కుమారుని దహనబలిమ్మన్నప్పుడు కత్తిపైకి ఎత్తాడు. కుమారుని బంధించి కట్ల మీద పెట్టి బలిపేట మీద పెట్టి ఎంతటి విధేయత. పరలోకం అతని విధేయతను చూచి భయభక్తులు చూచి కంగారుపడి బిగ్గరగా కేకలు పెట్టింది పరలోకం. ఆగు అబ్రహామా, చిన్నవాడిని ఏమి చెయ్యొద్దని చెప్పి పరలోకం నుండి ఒక స్వరం గట్టిగా మాట్లాడాడు. ఎటువంటి విశ్వాసం! నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టాయంటే వదిలిపెట్టేశాడు. నేను చూపించబోయే దేశానికి బయలుదేరిపోయాడు. మళ్ళీ ఎన్నడూ తన తండ్రి ఇంటికి ఆ ప్రాంతానికి తిరిగి రాలేదు. లైఫ్లో అతడు 100 years తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిన తరువాత 100 years బతికాడు. 100 yearsలో ఎన్నడూ తన జన్మస్థలానికి రావటానికి అతడు ఇష్టపడలేదు, రాలేదు, ప్రయత్నం చెయ్యలేదు. He never met his relatives again. తన కుటుంబ సభ్యులు కల్దీయులలో ఉన్న వారిని ఎవరిని కలవటానికి ఆయన ప్రయత్నం చేయలేదు అని అంటే ఎంతగా దేవుని మాటకు విలువ ఇచ్చి పాటించాడో మీకు అర్థమవుతుంది. కనుక అబ్రహాము దేవుని మాట విన్నాడు. దేవుడు అతని సంతానాన్ని ఆకాశ నక్షత్రాలతో చేస్తాడంటే నమ్మాడు. ఈ 2 పోలికలు నాకు అనిపిస్తుంది. ఒకటి ఆకాశ నక్షత్రాలు నేను సంఘంతో పోలుస్తాను. అబ్రహాము యొక్క బిడ్డలుగా మనం సంతానంగా చెప్పుకుంటాం కదా అలగరికలుగా. అలాగే సముద్రపు ఇసుక రేణువులు ఇజ్రాయేలుతో పోలుస్తాను. ఎంతటి గొప్ప సమూహం అండి అబ్రహాము యొక్క గర్భం నుండి దేవుడు తెచ్చింది. కనుక అబ్రహాము మనకు చక్కటి మాదిరి. అబ్రహాము తన తర్వాత తరముల వారికి దేవుని గురించిన భయభక్తులు నేర్పటంలో సమర్థుడని దేవుడి ప్రకటన చేశాడు. అంటే నెక్స్ట్ జనరేషన్ని దేవుని కొరకు సిద్ధం చేయటంలో అబ్రహాము సక్సెస్ఫుల్ పర్సన్. అబ్రహాము ధనాపేక్ష లేనివాడు. అబ్రహాము ఇవాళ మనుషుల్లాగా డిస్కౌంట్స్ అడిగేవాడు కాదు. తన భార్య సమాధి కొరకు స్థలాన్ని కొనాల్సి వచ్చినప్పుడు 400 తులముల వెండి తూచి ఇచ్చిన తర్వాతే రిజిస్టర్ చేసుకున్నాడు. తక్కువ బేరాలు ఆడలేదు ఆయన. ఇట్స్ ఎ గ్రేట్ క్యారెక్టర్, ఇంటెగ్రిటీ గలవాడు. కనుక ధనాపేక్ష పట్ల, అలాగే రక్త సంబంధీకుల యొక్క రక్షణ పట్ల అబ్రహాము బాధ్యత గలవాడు. గ్రేట్ మోడల్ ఫర్ అస్. దేవునితో 6 పర్యాయాలు ఆదికాండ 18వ అధ్యాయంలో బ్రతిమలాడాడు. గ్రేట్ మోడల్. రక్త సంబంధీకుల రక్షణ కొరకైనటువంటి తపన కలిగిన వాడు, బాధ్యత కలిగిన వాడు, దేవుని వేడుకున్నవాడు, ప్రార్థనాపరుడు. అబ్రహాము వలె మనం కూడా ఉండాలి. గ్రేట్ మోడల్ ఫర్ అస్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ బైబిల్ని లోతుగా అధ్యయనం చేయడానికి, బైబిల్లోని లోతైన విషయాలను తెలుసుకోవడానికి ఈ పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ మనకెంతగానో ఉపయోగపడుతుంది. ముందుగా మీ మొబైల్లో ప్లేస్టోర్లో పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని టైప్ చేసి ఇన్స్టాల్ చేసుకోగలరు. పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్లో 2 గ్రంథములు కలవు: పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలో ఆదికాండం నుండి మలాకీ వరకు, క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ప్రపంచ చరిత్రలో ఇది ప్రథమ వీడియో బైబిల్ కామెంటరీ. ఈ కామెంటరీ తయారు చేయడానికి 23 సంవత్సరాల కృషి చేయడం జరిగింది. ఈ కామెంటరీ నందు
పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని 66 పుస్తకాలలో ఉన్న 1189 అధ్యాయాలకు ప్రతి అధ్యాయనం మీద వ్యాఖ్యానం సంపూర్ణంగా తెలియజేయడం జరిగింది. మీ అవగాహన కొరకు యోహాను సువార్త మీద 21 అధ్యాయాలపై వివరణ మాదిరిగా మీకు పంపిస్తాం. అది చూసిన తర్వాత అదేవిధంగా బైబిల్లోని 66 పుస్తకాలలోని అన్ని అధ్యాయాలపై సంపూర్ణ కామెంటరీ ఉంటుందని మీరు గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాం. దయచేసి ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకుని ప్రతి ఒక్కరూ వినేటట్టు సహకరించగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాం. తెలుగు భాషలో బైబిల్పై సంపూర్ణ వ్యాఖ్యానం కలిగి ఉండుట తెలుగు క్రైస్తవుల అదృష్టంగా మేము భావిస్తున్నాము. యాప్ ఇన్స్టలేషన్ కొరకు ఈ క్రింది డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్పై క్లిక్ చేయండి లేదా ఈ క్రింద ఇవ్వబడిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. మా చిరునామా బిషప్ డాక్టర్ కారుపాటి శాంతిసాగర్, బెరాకా చర్చ్, పత్తేబాదా, ఏలూరు. ఫోన్ నంబర్ 8179649745.